హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇదైతే నేను ఇండియాలో ఉన్నప్పుడు షూట్ చేశాననమాట. మా అత్తయ్య వాళ్ళు వచ్చారు ఇంటికి. ఇంకా ఆ రోజైతే మేము కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. అక్కడైతే నేను షూట్ చేయలేకపోయాను, ఫోన్స్ ఎలవ్ లేదు కదా. సో నెక్స్ట్ అక్కడ నుంచి అయితే మేము శారీ షాపింగ్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ ముగ్ధా స్టోర్కి వెళ్ళాము. అదైతే అంబియన్స్ చాలా బాగుంటుంది కదా చూడ్డానికి. అక్కడ ఒక 3-4 శారీస్ అయితే తీసుకున్నాము, కాటన్ కైండ్ ఆఫ్ ఉన్న శారీస్. అండ్ నెక్స్ట్ మా బుడ్డదానికైతే కొన్ని ఫ్రాక్స్ చూద్దాము అని చెప్పి వెళ్ళామన్నమాట. దాని ఫస్ట్ బర్త్డే వస్తుంది కదా, సో ఏమన్నా స్పెషల్గా ఫ్రాక్స్ ఉంటాయేమో చూద్దాము అని చెప్పి మిస్ ఆలివ్ అనే ఒక స్టోర్ ఉంటే అందులోకి వచ్చామన్నమాట. స్టోర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. మొత్తం డెకార్ అయితే చాలా చాలా బాగుండింది అనమాట. అండ్ ఇంకా ఫ్రాక్స్ వచ్చేసి కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి చాలా చాలా బాగున్నాయి. మా బుడ్డదాని ఏజ్ వాళ్ళకైతే కొంచెం తక్కువ కలెక్షనే ఉన్నాయి, బట్ ఉన్న దాంట్లో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకా దాని స్టోర్ యాంబియన్స్ ఇంకా డెకార్ అయితే మాకు చాలా చాలా బాగా నచ్చింది. మా బుడ్డది కూడా చాలాసేపు అక్కడ ఆడుకుంది, మేము చాలాసేపు అక్కడ ఫ్రాక్స్ కూడా చూసామన్నమాట. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ పక్కనే శ్రీవత్స అనే ఒక శారీ షాప్ ఉంటే దానికి కూడా వెళ్ళాము. అక్కడ ఈ బ్యూటిఫుల్ శారీ అయితే చూసాను, బట్ నా దగ్గర ఇలాంటి కలర్ కాంబినేషన్లో ఆల్రెడీ ఒక శారీ ఉంది, అందుకే నేను తీసుకోలేదు. బట్ అదే అయితే చాలా బాగుంది అండ్ తక్కువ ప్రైస్కే వచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మా చిన్నత్త వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు ఇక్కడే విజయవాడలో, వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. మా బుడ్డదైతే బాగా అలసిపోయింది అక్కడ తిరిగి తిరిగి, అండ్ అప్పుడు కొంచెం ఎండలు కూడా బాగానే ఉన్నాయి. సో బాగా అలసిపోయి నిద్రపోతుంది అనమాట. మేమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెంసేపు కూర్చొని లంచ్ చేసేసి అక్కడ నుంచి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఆఫ్టర్నూన్ అయితే మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ నుంచి కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి చాలా చాలా ఎండగా ఉన్నింది ఆ రోజు కూడా. ఇంకా ఈవినింగ్ నేను మా వదిన అయితే వెస్ట్ సైడ్కి వచ్చామన్నమాట. ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుండింది, క్లాత్ క్వాలిటీ అన్నీ చాలా బాగున్నాయి. నాకైతే ఆఫీస్ వేర్ ఇట్లాంటివి చాలా దొరికాయి అన్నమాట. చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి సైజెస్ అవి కూడా. ఇంకా మా బుడ్డదానికి కొన్ని, ఇంకా మా హస్బెండ్కి కొన్ని షర్ట్స్ ప్యాంట్స్ తీసుకొని అయితే మేము వెస్ట్ సైడ్ నుంచి నీరూస్కి వెళ్ళాము. మా బుడ్డదాని ఫస్ట్ బర్త్డే వస్తుంది కదా, సో దానికి ఒక లెహెంగా తీసుకుందాము అని చెప్పి చూస్తున్నాను. ఎప్పుడు శారీసే కడుతూ ఉంటాను కదా, చాలా రోజులైంది లెహెంగా వేసుకొని. ఇంకా ఇలాంటి అకేషన్స్ అప్పుడైతే చాలా బాగుంటుంది అనిపించింది, అందుకే లెహెంగా అయితే చూస్తున్నాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఈ లెహెంగా అయితే నేను తీసుకున్నాను అండ్ అక్కడే రీస్టిచ్చింగ్ కూడా ఇచ్చేసాను. చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసి ఇచ్చారు. అండ్ ఇది స్టైల్ చేసిన వీడియోస్ అయితే నేను కమింగ్ అప్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ నెక్స్ట్ అయితే ఆ పక్కనే ఈట్ స్ట్రీట్ ఉంటే దానికైతే వెళ్ళామన్నమాట. చాలా చాలా బాగుంది అక్కడ. ఫుడ్ అయితే చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. అన్నీ ట్రై చేసి మేమైతే ఇంకా రిటర్న్ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము నైట్. ఇదైతే డే 2 అనమాట. మేము ఫస్ట్ చెప్పులు కొనడానికి అయితే వచ్చాము. ఇది వచ్చేసి మోచి అనుకుంటా స్టోరు, నాకు అంత కరెక్ట్గా అయితే గుర్తులేదు. ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి, బట్ ప్రైజెస్ కూడా చాలా హైగా ఉన్నాయి. మాకు కావాల్సిన మోడల్ అయితే నాకు దొరకలేదన్నమాట. ఇంకా సరే కొంతసేపు ఏమన్నా కనిపిస్తాయేమో బుడ్డదానికి అన్నట్టు చూసాము. అసలు చిన్నపిల్లల దాంట్లో అయితే వెరైటీస్ ఏమీ లేకుండే. ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చేసాక అయితే కార్లో కూర్చొని మా బుడ్డదాంతో చాలాసేపు ఆడుకున్నాను. ఎంతసేపు ఆడుకున్నా కూడా అస్సలు ఏడవదు, అలా ఆడుతూనే ఉంటుందన్నమాట కార్లో కూర్చున్నంతసేపు. భలే ముచ్చటగా అనిపిస్తుంది. అండ్ నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత అయితే నేను చాలా మిస్ అవుతున్నా దాన్ని.
ఇంకా మేము కొంచెంసేపు షాపింగ్ చేసేసి లంచ్‌కైతే ఒక మండీకి వెళ్ళిపోయాము. అక్కడైతే చాలా స్పేషియస్‌గా ఉంటుంది గదా! ఆడుకోవడానికి. చాలా సేపు ఆడుకుంది. ఇంకా మేము తినేంత సేపు ఆడుతూనే ఉన్నిందనమాట అక్కడ. ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ నుంచి పక్కనే ఒక షాప్ ఉంటే దానికి వెళ్ళాము. అక్కడ మా వదిన కూడా ఒక శారీ తీసుకున్నారు. ఇట్లా చికెన్ కర్రీ వర్క్ వచ్చిందనమాట శారీ అంతా. అండ్ బార్డర్ వచ్చేసి పైతానీ బార్డర్ లాగా వచ్చింది. బ్యూటిఫుల్‌గా ఉన్నింది లావెండర్ కలర్ పైన. ఇదొచ్చేసి తను లెహెంగాస్ లాగా స్టైల్ చేస్తా అంటునింది మరి. మదర్ అండ్ డాటర్ కాంబో లాగా. తను చేసిన తర్వాత మీకు నేను పిక్చర్స్ పోస్ట్ చేస్తాను. అండ్ నైట్‌కైతే ఇంకా మా అత్తయ్య వాళ్ళకి రిటర్న్ టికెట్ అయితే బుక్ అయిపోయిందనమాట. ఇంకా మా బుడ్డదైతే వెళ్ళిపోతుంది నన్నొదిలేసి. బట్ నేను గూడా నెక్స్ట్ 2 డేస్‌లో నేను వెళ్తున్నాను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. మా బుడ్డదాని ఫస్ట్ బర్త్‌డేకి. నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. చూస్తూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.